చిత్తూరు జిల్లా పుంగనూరు టీడీపీ కార్యాలయంలో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. టీడీపీ నాయకుడు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా పుంగనూరు నియోజకవర్గం బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నందమూరి అభిమానులకి, తెలుగుదేశం అభిమానులకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం. అలాగే మీడియా మిత్రులకి నమస్కారాలు. 64వ సంవత్సర శుభాకాంక్షలు నందమూరి బాలకృష్ణ గారికి. ఆయన సినిమా రంగంలోనే కాకుండా సినిమా రంగంలోనే ఆయన ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకునే దాంట్లో నందమూరి బాలకృష్ణ గారు ఒకరు. సినిమాలే కాకుండా క్యాన్సర్ హాస్పిటల్లో ఆయన ట్రస్టు, హిందూపురంలో మహామహావులంతా బాలకృష్ణని ఓడించేస్తాం, బాలకృష్ణని పెరికేస్తాం అని చెప్పిన వాళ్ళంతా ఈరోజు మట్టి కరిసిపోయినారు. బాలకృష్ణ గారు 3వసారి కూడా అత్యధిక మెజార్టీతో హిందూపురంలో ఎమ్మెల్యేగా గెలవడం తెలుగుదేశం కుటుంబ సభ్యులకే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఇది తెలియని కొంతమంది అమాయకులు బాలకృష్ణ ఏదో పెరికేస్తాము, చించేస్తాము అని చెప్పి వాళ్ళే చినిగిపోయి ఊడ్చుకొని వెళ్ళిపోయి. ఇదంతా గుర్తుపెట్టుకొని చరిత్ర ఒకసారి చూసుకోవాలా. వాళ్ళేమి, వాళ్ళ ఫ్యామిలీ ఏమి అనేది ఆలోచించకుండా పనికిరాని వాళ్ళంతా బాలకృష్ణని విమర్శించేంత స్థాయి ఉండేవారు. కనీసం పనికిరాని ఆయన ముందర ఇంటికితో సమానంగా ఉండేవారు కూడా బాలకృష్ణ గారిని విమర్శించడమే. అవంతా తెలుసుకొని చరిత్ర ఒకసారి చూసుకోవాలి.